వారితో యుద్ధం చేశారు. దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ గల తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మా పితరుల దేవ, మాకు దేవుడుగా ప్రభువుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. పరమ తండ్రి, పరమ పూజుడు, ఈ యొక్క సమయంలో మీరే మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి, కృప చూపించమని మా ప్రార్థన ఆలకించి దేవా ప్రార్థనకి జవాబు దయచేయమని, దేవా మరి మీ చిత్తాన్ని తేడపరిచినైనా ప్రారంభంలో ముగింపు వరకు మీరే అధ్యక్షులుని నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మనతో ప్రతి దినము కూడా ఆ దేవాది దేవుడు ఉంటూ మనల్ని అనేకమైన పరిస్థితులు ఉండగా వెళుతున్న మన జీవితాల్ని నడిపించే దేవుడు మరి కొన్ని సందర్భాలుగా తెలిసి తెరవక మనము ఆయనకి కోపము పుట్టించినప్పుడు, ఆయనకి మరి బాధ కలిగించినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మనకి ఏమయ్యాడు అంటున్నాడు. ఇక్కడ 63:10 మనం చదువుతూ వచ్చాం. 10వ వచనంలో ఏమని రాయబడతా ఉంది ఇక్కడ చూడండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. చూడండి, కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మని దూషించిన వాడంట వాళ్ళకి ఏమి లేదు, క్షమాపణ లేదంట. ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను రాబోయే తరమందైనను లేకపోతే పరలోకములోకి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు ఏమి లేదని చెప్తున్నారు అంటే పాప క్షమాపణ లేదంట. చూడండి, అనేక సార్లు మనం దేవుని మాటలు మనం అన్నిటిగా ఉన్నప్పుడు లేక లోకస్తులుగా ఉన్నప్పుడు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మనం ఏం చేస్తూ వచ్చామంటే దేవుణ్ణి తోసివేస్తూ వచ్చాము. దేవుణ్ణి మరి మాకు అవసరం లేదని ఎన్నోసార్లు ద్వేషిస్తూ రకరకాలటువంటి మాటలు మాట్లాడిన దినాలు లేకపోలేదు. అందుకని ఇప్పటికి కూడా చాలామందికి దేవుడు ఎలా ఉన్నాడంటే విరోధిగా ఉన్నాడు. అసలు సృష్టికర్త అయిన దేవుడే, సర్వాధికారి అయిన దేవుడు దేవుడే మరి వ్యతిరేకం అయ్యాడంటే, విరోధి అయ్యాడంటే మనకి ఇంకా దారి ఏమన్నా ఉన్నదా? ఎందుకు ఆయన విరోధి అయినాడు? ఎందుకు ఆయన మనకి దూరమవుతూ వచ్చినాడు? దేవుని యొక్క మరి గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఏమని రాసి పెట్టారు? దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ చెప్తారు. ప్రత్యేకంగా దేవాది దేవుని మాట వినక ఆ సృష్టికర్త అయిన మాటను త్రోసివేసి దేవునికి వేరుగా జీవిస్తూ ఉంటున్నారు చాలామంది. కానీ స్వార్థకి వ్యతిరేకంగా
పనిచేస్తూ ఉంటున్నారు. దేవుని మాటలు మాకు అవసరం లేదు, మా ఏరియాలో ప్రకటించొద్దు, మాకు మరి కాదు, మాకు కాదు అని చాలామంది ఏం చేస్తున్నారంటే తోసిపుస్తున్నారు. కనుక నేను వాళ్ళు వినకపోయినా మన పని ఏంటో మనము చేస్తూనే ఉంటున్నాం. కారణం ఏంటి? దేవాది దేవుడు బిడ్డలమైన మన నోటి ద్వారా ప్రార్థన, మన నోటి ద్వారా వర్తమానం, మన నోటి ద్వారా పాడే పాటలు, మన నోటి ద్వారా చెప్పే మాటలు దేవాది దేవుడి గ్రంథము బైబిల్లో రాసి పెట్టినారు. ఏమన్నారంటే గాలిలో అతి వేగముగా వెళ్ళిపోతున్నాయంట ఈ మాటలు. చెప్పేది మనం ఇక్కడే, కానీ ఈ మాటలు గాలిలో కూడా వెళ్ళిపోతున్నాయంట. వెళ్ళిపోయి ఎక్కడ ఎవరికి కావాలో వారికి అందిస్తున్నాడు. వాళ్ళకి ఫోన్ ఉన్నా లేకపోయినా. ఒకప్పుడు మరి దేవాది దేవుని నమ్మక క్రితము ఏ ఫోన్ లేని టైంలో ఎక్కడో అరణ్యంలో బిహార్ బొగ్గుగన్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. మళ్ళా ఎన్నిసార్లు ఆ మాటలు తలుసుకున్నా కానీ నాకు మర్చిపోను, గుర్తే ఉంటాయి. కనుకనే మరి ఆరోగ్యమూర్తి గారు అనే దైవజనుడు యేసు రక్తం గురించి ఆయన బోధిస్తున్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయననే మాటలు ఆయన చెప్తున్నాడు. కనుక అర్ధరాత్రి కూడా ఎక్కడ చూసిన 4 మూలల ఎక్కడ ఎతికినా కానీ ఆ ఏరియాలో ఎవ్వరూ లేరు, కానీ అంతా నిద్రపోతున్నారు. కానీ దేవుని మాట నా దగ్గరికి వచ్చి ఆకర్షితున్నైనా కనుక నేను గాలిలో వెళ్ళిపోతూ ఉంటున్నాయి. కనుక నేను దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క మరి మిత్తము ఆయనే పరలోకమును విడిచి ఈ లోకానికి రావటం జరిగింది. కనుకని ఆయనే ఇక్కడ దేవుని బిడ్డలైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2వ లైన్లో అంటున్నాడు. ఏమంటున్నాడు? 2వ లైన్లో అంటున్నారు చూడండి, ఏమని అంటున్నాడు? ఆయన వారికి విరోధి ఆయను. చూడండి, మనకి ఇంకా ఈ లోకంలో ఆదరణ అనేది ఇంకా ఉన్నదా? ఆదరించే ఆదరణకర్తే మనకి విరోధి అయితే ఇంకెవరికి చెప్పుకోగలం? ఇంకా ఎవరు మన మొర వింటారు? ఇంకొక పక్క ఇంటి వాళ్ళు విన్నా వాళ్ళు ఇంకా 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 అనేకులకి చెప్తారు. అనేకులకి వాళ్ళకి అట్లా జరిగిందంట. అదే రీతిగా ఇంకొక మానవుడు మనకి విరోధులు ఎవరైనా ఉన్నారనుకో, కనుక నన్ను అట్లా అంత కాబట్టి వాళ్ళకి ఇట్లాగే జరగాలి అనేవారు కూడా కొంతమంది ఈ లోకంలో లేకపోలేదు. కనుక దేవుని బిడలమైన మనం చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఏమని రాస్తున్నారంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23 మనం చూస్తాం. 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము. ఏమంటున్నాడు? తిరుగుబాటు చేయుట. కనుకని తిరుగుబాటు దినాల్లో మనం ఉన్నాం ఇప్పుడు. అందుకని దేవుని యొక్క గ్రంథంలో ఏమని రాశారంటే, నియమకు కూడికలకు ఎవ్వరు రారంట. నియమ కూడికలు, ఈ కూడికలకి ఎవరు రావటం లేదు. కారణం ఏంటి? అది కూడా పాపమా లేకపోతే మంచిదా చెప్పండి? దేవుని రక్తంలో కడగబడిన వారు, దేవుని శరీరంలో పాలు పొందేవారు దేవుని ఇంటిలో ప్రార్థన చేయాలి. ప్రార్థనా కూడికలు, ఈ ఉపవాస ప్రార్థనలు, మరి ఒప్పుకోలు ప్రార్థనలు, మరి ఇట్లన్నిటికీ పాల్గొనడం లేదంటే అది ఎంత పాపమో. మరి దేవుని మందిరం మనకు సమీపంగా ఉన్నప్పుడు దేవాది దేవుని యొక్క పాదాలు పట్టుకుని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం ఈ రోజుల్లో ఏమైపోతుందంటే రాను రాను ఎండిపోయిన చెట్టు మాదిరిగా అయిపోతుంది. చదవండి, 22వ వచనంలో అంటున్నాడు,
ఏమన్నాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే మాట గైకొనటయు, మాటను గైకొనటయు, ఆజ్ఞను గైకొనటయు. ఎవరు సంతోషిస్తున్నారు? ఆజ్ఞ. ఆదివారం ఏమని ఆజ్ఞ ఇచ్చారు? దైవ సేవకులు ఏమని ప్రకటన చేశారు? ఏం ప్రకటన చేశారు చెప్పండి? వారం కూడికలు తప్పనిసరిగా రమ్మని ప్రకటన చేశారు. కనుకని దేవుని యొక్క పిల్లలమైన మనం, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క మధ్యకాలంలో గడిచిన సంవత్సరాల్లో ఈ కరోనా ఒకటి రావటం వల్ల ఫోన్లకు అలవాటు పడిపోయి ఏమైపోతున్నారు? ఇంట్లోనే కూర్చొని మరి వాళ్ళు వింటున్నారో లేకపోతే నిద్రపోతున్నారో, పలకరించేవాళ్ళు లేడు, లేపేవాళ్ళు లేడు. ఇన్నంతసేపు వింటారు, ఏం చేస్తారు? పడుకుంటారు. పరిశుద్ధ మందిరం ఎందుకు కట్టారు? దేవాది దేవుడు పవిత్రమైన స్థలం ఎందుకు నిర్మాణం చేసుకున్నాడు? పవిత్రమైన స్థలంలోకి వచ్చి మనం అందరము ప్రార్థన చేసినప్పుడు ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. కనుకని దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళు ఎవరు? దేవుని ఆనందపరిచే వాళ్ళు ఎవరంటే ఎవరైతే దేవుని రక్తములో కడగబడతారో, ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో, ఎవరైతే ఆయనతో నడవడానికి ఇష్టపడతారో వారు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. కనుక ఇది ఎంత పాపము! దేవునింటికి రాకుండా, ఉపవాస ప్రార్థన చేయకోకుండా, దేవుని సన్నిధిలో సరి చేసుకోకుండా, దేవుని పాదాల దగ్గర నిన్ను నువ్వు సరిదిద్దుకోకుండా, మరి దేవుని మాటకు ఆజ్ఞకు ఎంత వ్యతిరేకంగా నడుస్తున్నది. ఎంత దేవుడు లెక్క అడుగుతాడు రేపొద్దున. ఏమని సమాధానం చెప్పాలా, ఏమని సమాధానం చెప్పాలి అన్నది ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనంలో ఏమని అంటున్నారు చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. యెహోవా మా తిరుగుబాటులు అనేకములు. చూడండి, ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు. ఇర్మియా భక్తుడు చెబుతున్నాడు, దేవుని సన్నిధిలో ఏమన్నాడు? మా తిరుగుబాటులు అనేకం, అంటే లెక్కలేనన్ని కదా, లెక్కలేనన్ని. చూడండి, ఒకసారి కొత్త నిబంధనలో చూద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ మాట చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ మాట ఏమని అంటున్నాడు? కాబట్టి చూడండి, ఇక్కడ ఆయన ఇర్మియా ఏమన్నాడు? మా తిరుగుబాటులు అనేకమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు నేను ఎప్పుడో పొందాను. పుట్టు క్రైస్తవుని, లేదా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దేవునికి నాకు బంధం ఉంది అనుకున్న వారికి కూడా ఏం చేయాలంట? క్రియల్లో ఏం పొందాలి? మారు మనసు పొందాలి. కనుక ఇక్కడ ఏంటి అంట? ఉద్యమాన్ని ఇచ్చే క్రియలా? ఏమని రాశారు అక్కడ? నిర్జీవమైనవి. వాటిలో జీవం లేదు, వాటిలో ఏమాత్రం శక్తి లేదు. వాటిలన్నింటినీ కూడా ఏం చేయమంటున్నాడు? చదవండమ్మా. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందులే విశ్వాసమును బాప్తిసమును. చూడండి, ఇక్కడ దేవుని యందు మనం ఏమవ్వాలి? దేవుని ఎదుట మనం విశ్వాసంగా లేదా విశ్వాసులుగా పిలువబడిన మనం దేవుని యొక్క సన్నిధిలో
ఇది ఏ బాప్తిసం అంటే నీ తిరుగుబాటులోంచి విడుదల, నీ తప్పిదాల్లో నుంచి విడుదల. మా యొక్క ఈ ఎన్ని అంటున్నాడు ఇర్మియా భక్తుడు ఎన్ని అన్నాడు? అనేకము మా తిరుగుబాట్లు. ఒకటని చెప్పమా, రెండని చెప్పమా, 100 చెప్పమా, 1000 చెప్పమా? అనేకం అంటే దానికి చెప్పండి, అనేకము, ఇంకా లెక్క అనేది లేదు. చూడండి 14 ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. ఇదొక దేవుడు మెచ్చని మాట ఒకటి ఉంది ఇక్కడ. అదేంటంటే అబద్ధము. ఏమా ఏంటి? చదవండి. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో నేను మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములు, శకునములు, మాయాతంత్రములను తమ హృదయములో పుట్టిన వంచనలు ప్రకటన చేస్తున్నారంట. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. దేవుని యొక్క పిల్లలమైన మనం మా కొండపల్లిలో ఒక పాస్టర్ గారు అన్నాడు, ఏ సంస్థలోనైనా ఏ సంఘంలోనైనా చేయొచ్చు, కానీ మీ దాంట్లో మేము ఏమడలేము, చేయలేము, ఉండలేము కాసేపు కూడా. ఎందుకని అన్నా అంటే వాళ్ళు ఏమంటారంటే చెప్పిన వాక్యం పట్టుకున్నారంటే దాన్ని చెప్తూనే ఒక అంశం చెప్తూనే ఉంటారు. ఎందుకని? కారణం ఏంటి చెప్పండి? ఎందుకు చెప్తా ఉంటున్నారు అని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, ఒక మాట తీసుకుని 1 గంట చెప్పొచ్చు కదా, ఇక ఏయో సంగతులు చెప్పొచ్చు కదా, వాళ్ళకు అనుకూలమైన చెప్పొచ్చు కదా అన్నాడు ఒక ఆయన. అంటే వాక్యానికి మించింది ఏమైనా ఉందా మన ఆత్మీయ జీవితంలో? వాక్యము కంటే మించింది మనకేమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. కనుకనే ఇక్కడ దేవుడు చెప్పందే, ఒకవేళ దేవుడు మరి నువ్వు ఇంటికాడే ఉండి ఫోన్లో చూడమ్మా, ఫోన్లో చూడయ్యా, ప్రయాణంలో ఫోన్లో ఇను అని అంటే ఇను, కాదని అంటలేదు. చూడండి, దేవుడు చెప్పంది చేసిన దేవుని బిడ్డలైన వారు మీకు కూడా ఏంటిది చెప్పండి, అది మంచిదేనా? నేను చెప్పలేదు ఇంటికాడ చూడమని, ఫోన్ చూసుకుని. ఎవరికి లేవు ఫోన్లు ఇవాళ? బుడ్డి పిల్లవాళ్ళకోండి. ఇవాళ పుట్టినోళ్ళు 1 సంవత్సరం కాకముందే మా మనవరాలకు మొన్న పోయిన నెల 16వ తారీఖు బర్త్డే చేసాం. ఆమె 6 నెలలు 7 నెలలకు ఆమెకు నచ్చిందల్లా ఇట్లా తీస్తుంది. 6-7 నెలలకి. అది కాదు ఇది అని చెప్పి నేను ఊరికి పెడితే నన్ను కొడుతుంది. అది ఆమెకు నచ్చలేదు. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఇక చెప్పాల్సిన పనే లేదు. సరిగ్గా వాళ్ళకి 7-8 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఏం చేస్తారు? మన కడుపులో పేగులన్నీ లెక్కేస్తారు. వాళ్ళు ఆవులించకుండా లెక్కేస్తారనమాట. అలాంటి వాళ్ళు కంప్యూటర్ పిల్లలు తయారైపోయారు. ఇంకేం చేస్తాం మనం? చూడండి, ఒకప్పుడు ఎక్కడ బారైతే అక్కడ ఉండేవాళ్ళం మేము. కనుక ఇక్కడ నేను చెప్పందే చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డలైన వారు, ఆరాధించేవారు అయ్యుండి, దేవునికి భయభక్తులు కలిగి ఉన్నామనేవారు అయ్యుండి ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గరే ఉండి చూస్తాము, మేము రాలేము అన్న లేరు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రకరకాలటువంటి పరిస్థితులు. మనం ఏం చేయలేం. రేపు పొద్దున అక్కడ చేతులు కట్టుకుని ఏం చేయాలా? ఎన్నిసార్లు మేము కూడికలు మానేసాం, ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని మరి విడిచిపెట్టి సొంతంగా ఆలోచించుకుని ఇంట్లో అక్కడ కూడా అదే అంటున్నాడు. వాళ్ళ హృదయంలో పుట్టింది ఏం చేస్తున్నారంటమ్మా? ఏం చేస్తున్నారు? వాళ్ళకి హృదయంలో పుట్టింది అలా చెబుతున్నారంట. నేను వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళని నేను పిలవలేదు, నేను వాళ్ళని రమ్మని. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అందుకనే యెషయా భక్తుడి ద్వారా దేవుడు ఏమన్నాడు? 1వ అధ్యాయం 1వ మాట, ఆకాశమా
తీయవసరం లేదు, మామూలుగా చెప్పేది మన కంఠోపాఠంకి వచ్చింది. ఆకాశము ఆలకించు, భూమి, నువ్వు కూర్చున్న భూమి, నువ్వు చూస్తున్న ఆకాశం రేపొద్దున దేవునికి ఏం చెప్పుద్దంట? నిజమే ప్రభా, వీళ్ళు రాకుండా ఇంట్లోనే కూర్చున్నారు. నిజమే ప్రభా, వీళ్ళు సమయాన్ని వాళ్ళ ఇష్టానికి వాడుకున్నారు ప్రభా అని ఆకాశం వచ్చి చెప్పుద్దంట. భూమి, మనం చూస్తున్న భూమి కూడా చెప్పుద్దంట. అందుకని ఏమంటున్నాడు? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అన్న తర్వాత ఏమన్నాడు? ఎందుకు నేను వీళ్ళు పెంచాను, ఆరోగ్యం ఇచ్చా, ఆయుష్ ఇచ్చా, మరి మంచి అందం ఇచ్చాను, మంచి సౌందర్యం ఇచ్చాను, ప్రతి అవసరత తీరుతున్నాను. కానీ వీళ్ళు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. మీకంటే ఆ పెరట్లో ఉన్న లేకపోతే దొడ్లో ఉన్న ఎద్దు మెరుగు కదా అన్నాడా లేదా? నేనన్నానా? ఏమన్నాడు కిందకు వస్తే? ఎద్దు తన కామందును ఎరుగును. చూడండి, గాడిద సొంతవాణిని దొడ్డి తెలుసుకున్నాను, కానీ ఇజ్రాయేలీలకు తెలివి లేదు. చూడండి, ఇప్పుడు రైతు వారీగా కూడా పనిచేసి ఉన్నాను, అది కూడా నాకు తెలుసు. మా ఇంటి దగ్గర ఎద్దులు బండి కడితే బండి ఎక్కువ కూర్చుంటే తిన్నగా వెళ్ళి మా చేలో ఎక్కడ బండి పెడతామో అక్కడే ఆగుతాయి. ఇక్కడ బండి కట్టినప్పుడు పడుకున్నామంటే బండిలో నిద్రపోయేవాళ్ళం. ఒక్కోసారి తిన్నగెళ్ళి మా చేలోనే ఆగేది. పక్క వాళ్ళ చేలో ఆగొచ్చుగా. వాటికి ఏం తెలుసండి? మన చేను, మన రైతు చేను, మన యజమానుడి చేను, వాటికి ఏం తెలుసు? మాటలొచ్చా? తిన్నగా మన చేలోకి బండి అని చెప్పానా మేమేమన్నా? చెప్పలేదు. ఇప్పుడు ఇలాంటి పెద్ద పట్టణంలో ఇప్పుడు అంటే అందరికి వాషింగ్ మిషన్లు వచ్చి పాపం బట్టలు ఉతికే వాళ్ళకి పని లేకుండా పోయింది. కనుకని గాడిద సొంతవాని తోటి తెలుసుకున్నానంటే, ఇప్పుడు ఆ శాఖలైన మూటలు కట్టి గాడిద మీద వేస్తే పొద్దున్నే తీసుకుపోతాడు ఉతికి, మళ్ళీ సాయంత్రం ఇస్త్రీ చేసి తీసుకొస్తే ఎవరింటికాడ ఆగాల వాళ్ళ ఇంటికాడ ఖచ్చితంగా ఆగుతుందా లేదా? ఎవడు చెప్పాడు దానికి? అది గడ్డి తింటుందా, అన్నం తింటుందా? మిమ్మల్ని తిట్టడం కాదు, అక్కడ రాశాడు, నాకు సంబంధం లేదు, దేవుడు రాశాడు, రాసిందే నేను చెబుతున్నాను అంతే. మీకంటే ఎవరు బెటర్ అంటున్నాడు? ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. మీకంటే ఎద్దు బెటరు, మీకంటే గాడిద. చక్కగా ఒంటెద్దు బండ్లు కూడా వస్తూ ఉంటాయి. అవి ఆ పోగులు ఇప్పుడు గవర్నమెంట్ పాపం మేలు చేసి ఈ ఎద్దులు తీళ్ళు అక్కడ బాధపడతారని ట్రాక్టర్లు ఇచ్చారు వాళ్ళు. ఆ ట్రాక్టర్ల వాళ్ళు కూడా మన ఇళ్ళ దగ్గరికి రాగానే అని ఊదంగానే ఇంట్లోంచి చిన్నగా ఆ చెత్త బకెట్ తీసుకుని బయటకు వస్తున్నాం. ఇప్పుడు ట్రాక్టర్ ఎద్దు పోయింది, ఇక ట్రాక్టర్ వచ్చింది, ఇంకేం వస్తుందో తెలీదు. ఎన్ని మారిపోతున్నాయండి. మనకు తగ్గట్టుగా దేవుడి చేతండి కృతజ్ఞత ఉందా? ఈ మనుషులకు తెలివి ఉందా? అందుకని అంటున్నాడు, వీళ్ళని పెంచాను, పెద్ద చేశాను, కానీ నా మీద ఏం చేస్తున్నారు? అరే, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం ఏమైంది? వీళ్ళకి రోగాలు వస్తే, లేకపోతే కరోనా వస్తే, లేకపోతే వాళ్ళ గాఢ నిద్రలో ఉన్నప్పుడు భయంకరంగా నాలుగు తెరిచి ఒక దయ్యం వచ్చి మీద పడితే సియోన్ ఎక్కడ బెనాజాన్ ఎక్కడ కదా, అవునా కదా? అప్పుడు పరిగెత్తుకొస్తారు. దేవుని దయ వల్ల నాకు పోనీ ప్రభా అని ప్రార్థన చేసి అలసిపోయాను, ఇచ్చాడు. పోనొద్దు ప్రభా అని ఇప్పుడు మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టాను. ఏంటికని? దీంట్లో సరిపోతుంది మనకి. అట్లని ఏదేదో చూస్తున్నామని కాదు, కానీ దేవుని సేవకులు ఎవరని చెప్పి మంచి సాక్ష్యాలు సూత్రం మంచిదే కాదనట్లేదు, కానీ అది దేనికి ఉపయోగించాలో దాని వరకే చేసుకుంటే మంచిది కదా. ఇప్పుడు మాకు సేవకుల కూడికలు జరుగుతున్న వారం అంతా ఉంటాయి. వారం అంతా ప్రతిరోజు అన్నోళ్ళు 5 గంటల నుంచి 4 గంటల నుంచి లేపుతూనే ఉంటారు. చాలా సంతోషం ఉంది, కాదని అనట్లేదు. లోకములో చూస్తే మనకేం ఆనందం సంతోషం లేదు. మీకంటే ఆ గాడిద బెటరు. చక్కగా అది వచ్చి చెత్తపోగు కనపడింది అనుకో, ఆ ఒంటెద్దు బండి మా చిన్నప్పుడు ఉండే ఇవన్నీ చక్కగా పోగు కనపడిందంటే ఎవరని చెప్పారు? అక్క బిర్యానీ తింటుందా, అది వైట్ రైస్ తింటుందా, లేదా ఏం చేస్తుంది? తిన్నకొచ్చి అక్కడ ఆగుతుంది. ఆగిందంటే అర్థం ఏంటి? ఇక్కడ పోగు ఉన్నది, చెత్త పోగు తీసుకెళ్ళాలి దీన్ని. చూడండి, ఎందుకంటే ఒక
రైతు ఒక రైతు ఇట్లాగే ఒక ఒక ఎద్దు చనిపోతే ఇంకొక ఎద్దును కొనుక్కొచ్చాడంట. ఆ ఎద్దు కూడా ఎలాంటి ఎద్దు? ఈ చెత్తపోగులు తోలే ఎద్దు అంట అది. ఇది ఇంటికాడకు బండి కట్టితే చేలోకి వెళ్ళాల్సింది పోయి చెత్త ఎక్కడ కనపడితే అక్కడ ఆగుతుందండి, ఇంకోదేమో లాగుతుందండి ఇంకో ఎద్దు. అదేమో తిన్నగా చేలోకి వెళ్ళాలని దానికి తెలుసు, ఇదేమో చెత్త ఎత్తుకోవాలని దీనికి తెలుసు. ఇదేమో ఆగుతుంది, అది లాగుతుంది. అంటే చూడండి, మన శరీరం ఏం చేస్తుందంటే మన శరీరము ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పాను కదా, ఆగేటట్టుగా ఉంటుంది. ఆత్మేమో మందిరానికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. అందుకని ఇందాక అక్క ఏముందంటే లైవ్ పెట్టలేదు కాబట్టి, మెసేజ్ రాలేదు కాబట్టి చాలామందికి తెలియట్లేదు అన్న. గంట కొట్టి చెప్పాలనా ఎట్లా? ఆదివారం చెప్పింది చాలదా? వాట్సాప్లో పెట్టింది చాలదా? గ్రూపులో పెట్టింది చాలదా? ఏం బాధ్యత ఉంది అన్నది మనకి ఆలోచిస్తే మనము హీరోలం కాదు, ఆత్మీయ విషయంలో జీరో నాకు తెలిసి. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు ఇంకా చెప్పాలంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే ఒక మాట అంటున్నాడు. చదువుదాం, కిందకి కొంచెం కిందకి రండి. ఏమని అంటున్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీరెవరంట? ఎవరంటున్నాడు? మీరు దుష్టుడు సంతానం. యోహాను సువార్తలు కూడా ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశని నెరవేరుస్తున్నారు అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు దుష్ట చెరుపు చేయ పిల్లలారా, మీరు చెడిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మీ ఫోన్ లేదా మా ఫోన్లో చూద్దురా. ఇప్పుడు మా కొండపల్లి ఒక ముసలాం వస్తుంది ప్రార్థనకి, ప్రతి శుక్రవారం కానుకిస్తుంది నాకు, ప్రతి ఆదివారం ఇస్తుంది, శనివారం కనపడంలో 10 రూపాయలు ఎత్తది ఖచ్చితంగా. కానీ ఒకరో ఆ పక్కన అంటే చర్చికి వచ్చి ఆమె ఎక్కువగా వాక్యాలు పాటలు పెట్టుకుంటుందంట టీవీలో. ఏమొచ్చినప్పుడు నాటికలు పెట్టాలి ఏమిటి, రాత్రి 12 దాకా వస్తుందంట, సాయంత్రం 7ంటికి వచ్చి. ఒకరోజు హఠాత్తుగా నేను ఎందుకు వెళ్ళాలనిపించి వెళ్తే ఆమె ఏమంటుందండి, అయ్యగారు నేను ఇప్పుడే వచ్చానండి అంది. ఎప్పుడు 10ంటికి. ఏమో ఎప్పుడు వచ్చింది ఏమో అంటే 7 గంటలకు వచ్చిందండి అంది. 7 to 10 అంతా అయింది మధ్యలో. ఎన్ని గంటలు ఏం చేసామంటే తప్పైపోయింది నన్ను నా దగ్గర ఒప్పుకోవడం కాదు. ఎవరున్నారు పైన? దేవుడు ఉన్నాడు. కనుకని ప్రతి వానికి సంబంధించిన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు మనలో బలహీనత వస్తుందంటే, ఎందుకు మనలో అస్వస్థతలు వస్తున్నాయి అంటే, మనం దేవుని మాటకు ఏం చేయట్లా, లోబడటం లేదు. అందుకే 5వ వచనంలో అంటున్నాడు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరెలా ఇంకా కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైపోయింది. కారణం ఏంటి? భక్తిలో తగ్గిపోయినప్పుడు వాళ్ళ ఆయుష్ కూడా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. వాళ్ళ గుండె బలహీనమైపోతుంది. ప్రార్థన జీవితం లేకపోతే ఆ మనిషికి వాక్యం ధ్యానించే విధానం లేకపోయినప్పుడు ఆ మనిషిలో శక్తి కోల్పోతున్నాడు. అంటే దేవుని శక్తి పరలోకంలో దేవునితో మాట్లాడకపోతే నీకు పైనుండి ఏమొస్తుంది? ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే వండుకున్న అన్నంలో వస్తుంది, తినే రొట్టెల్లో వస్తుంది. జొన్న రొట్టెల్లో ఏమవుతుంది? ఒంట్లో నీరు పోతుంది. అంతేనా? ఏదో కొంచెం బలం వస్తుంది. ఇది ఆత్మ సంబంధమైన బలము రావాలంటే పరలోకమున్న దేవునితో మనం సంబంధం లేకపోతే ఎలాగా? చదవండి 33వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 33:26 వచనంలో ఏమంటున్నాడు? 33:26 భూమి ఆకాశములను గూర్చిన విధులను
నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానము ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానం వాడనగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిత్యముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. అంటే దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర మనము సరి చేసుకున్నప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన విడిపిస్తాడంట. చెరలో నుండి విడిపిస్తాడు. చెరనకడ మనం ఏం పెట్టుకోవాలా? శత్రువు అనేవాడిని చేతిలో నుండి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కనుకని ఎందుకు కారణం ఏంటి? ఆయన కోపం అంట ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రమేనంట. ఆ నిమిషంలో అంటే రెప్పపాటున ఏమైనా జరిగించగలడు కదా. ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. కనుకని ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను చూస్తున్నాడు. చదవండి యెషయా గ్రంథం 53:12. యెషయా గ్రంథం 53:12. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అంటే మన కొరకు మనం ఆత్మీయంగా ఈరోజు ఉన్నామంటే నీ కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, ధారపోసాడు. ఇంకో మాట అంటున్నాడు, అతిక్రమం చేయువాడు అనేకులు పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వాడిని గూర్చి విజ్ఞాపన చేశాను. నువ్వు నేను మనకి ఏమన్నా మాటలో తేడా వస్తే, ఏదైనా మాట వచ్చినప్పుడు ఏమంటాం? నీ కొరకు నేను ప్రార్థన చేయట్లేదు అంటాం. కానీ అది కూడా దేవునికి విరోధమే. అది కూడా దేవుని దృష్టిలో తప్పే కదా. కనుక ఎందుకంటే కారణం ఏంటంటే నీవు నేను మన అందరము కొద్దిసేపే కష్టపడతాం. కానీ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు నిత్యము కూడా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు చేస్తాం. ఒక అన్నాడు, నేను నీ కొరకు ప్రార్థన ఆపేసాను, నా ఫోన్లో నుంచి నీ నెంబర్ కూడా తొలగిచ్చేసాను అన్నాడు. ఫోన్లో అన్నా మంచి పని చేసావా, ఇంకెప్పుడు ఎక్కి మాకన్నా అదేదో జీవగ్రంథం అయినట్టు. అంతేనా? ఆయన ఫోన్లోంచి నా ఫోన్ నెంబర్ తీసేసాడు. మంచిదన్న, నీ కొరకు ప్రార్థన చేయట్లేదు అన్న, అసలు చేయమాకన్నా. నువ్వు సేవలో ఉన్నప్పుడు చూస్తానన్నాడు. సరే నేను లేకుండా వెళ్ళినప్పుడు చూద్దామనే కానీ అన్నాడు. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన బయటికి వెళ్తాం జరిగింది, మళ్ళీ వచ్చాడు లోపలికి. నేను అట్టనే వెళ్తానే ఉన్నాను. ముందు ఎన్ని వచ్చినా ఇంకొక అన్న వచ్చాడు, నువ్వు అసలు మళ్ళీ లారీ ఎక్కేసావు అనుకున్నానన్నా అన్నాడు ఒక అన్న. ఆయన సేవకుడే, మరి ఎంత ప్రార్థన చేస్తున్నాడో తెలియదు. మనకు దగ్గరలోనే ఉన్నాడు, పేర్లు చెప్పనులే ఎందుకు వచ్చింది. చూడండి, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా దేవాది దేవుడు దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర యేసయ్య మన కొరకు ఏం చేస్తున్నాడు? పోనీ ప్రభువా, ఈ వారం పోనీ, పోనీ తండ్రి, ఈ వారం పోనీ, ఇవి నెక్స్ట్ వారం వస్తారులే అని చేస్తున్నాడో లేదా? నెక్స్ట్ వారం కూడా ఏం చేస్తాం? నెమ్మదిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ వారం వెళ్దాంలే, మళ్ళీ వారం సంవత్సరం వచ్చేసా. మళ్ళీ సంవత్సరం ఆఖరణ 31st నైట్ పెడితే అందరికంటే ముందు ప్రార్థన చేస్తారు, ప్రభువా
ఈ సంవత్సరం అంతా ఎక్కడ తప్పిపోయాను నువ్వే చూడయా, నీకు కనపడదా? ఆ? నీకు కనపడదా? అసలు నీకు తెలుసా తెలవదా ఎన్ని వారాలు తప్పిపోయామో, ఎన్ని వారాలు విడిచిపెట్టామో తెలవదా? నువ్వే చూడయ్యా అంటే ఆ? దేవుని మీద పెడతాం. నాలో పాపం ఉందేమో నువ్వే చూడయ్యా అంటే నువ్వు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఎన్ని పాపాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు 53, 54 వచ్చినాయి అనుకుందాం. దరిదాపుగా 9, 10 సంవత్సరాలు వచ్చేపాటికి 8 దాడితేనే కొంచెం తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఒక 10 తీసేద్దాం. 53లో 10 తీస్తే ఎంతమ్మా? 43. ఈ 43 సంవత్సరాలు ఎక్కడ ఏం చేశాను నాకు తెలవదా? తెలుసా తెలవదా? నువ్వు చెప్పాలి. తెలుసు. దాన్ని ఏం చేయాలా? నువ్వే చూడు ప్రభు అంటే, నువ్వే చూడు ప్రభు అంటే చేసినోడికి నీకు తెలవదురా అంటే ఆయన మన తండ్రి కాబట్టి, కొడుకులు కాబట్టి, మన పిల్లల్ని అట్లా పిలుతున్నాం కాబట్టి ఆయన పిలవలేదు. కానీ నేను చెబుతున్నా ఊరకనే. నీకు తెలీదా? 2 కళ్ళు చాలక 2 కళ్ళు 4 కళ్ళు మనకి. నీ దీంతో ఎన్ని కళ్ళు? 6 కళ్ళు అమ్మా. ఆత్మీయతలు 2 ఉండే లోపల, ప్రకృతి చూస్తానికి ఈ 2 అసలు కనపడిపోతే నేను ఈ పెట్టుకున్నావా? 6 కళ్ళు పెట్టుకుని నువ్వే చూడు ప్రభు అంటే అసలు ఆయన ఏనాడన్నా కళ్ళజోడు పెట్టుకున్నాడా? మా అమ్మ దగ్గరికి వెళ్ళిన కళ్ళజోడు తీసి దాచేస్తా, బ్యాగులో పెట్టుకుంటా. ఎందుకు? కారణం ఏంటంటే ఆ 100 సంవత్సరాలు వచ్చినా బైబిల్ ఆడ చదువుతానే ఉంటుంది. నీకు అసలు విశ్వాసం లేదంటున్నాను. కళ్ళజోడు ఎందుకు పెట్టావు? కళ్ళజోడు లేకుండా ఎందుకు చదవలేవు? మనం ఏ రిఫరెన్స్ చెప్పినా టకటక్కడ చదివేస్తామా అంతే. ఆమెకి ఇచ్చిన ఆరోగ్యం, ఆమెకి ఇచ్చిన అప్పుడు 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 మందులు కూడా ఏడుంది, మందులు భోజనాలు ఎక్కడ ఉన్నాయి? ఇవాళ అంతా ప్రతిదానికి కూడా పుట్టిన కాడి నుంచి మందులతోనే బతుకుతున్నారు. చూడండి, ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకునే వరంగా ఉంటాం. దేవుని యొక్క పిల్లలమైన మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 2 కొరింథీ 7వ అధ్యాయము 2వ వచనం కూడా చదివి మనం కొద్దిసేపు మనం ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాం. చదవండి. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. నేను చదవన గట్టిగా, నేను ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మేమును కూడా ఉండవాలనని మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడ చెప్పితిని కదా. ఇది ఎప్పుడు మాట? ఇది ఎవరికి చెబుతున్నారు? అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఎప్పుడు చెబుతున్నాడు? తను మారకు ముందు అన్నీ చేశాడు కదా. మారిన తర్వాత తను మరణం వరకు కూడా ఎలాంటి దేవునికి వ్యతిరేకంగా పని చేయలేదు కాబట్టి దేవుడు తను దర్శించిన విధాన్ని చూస్తే మరి గొప్ప దర్శనం పొందినవాడు, గొప్ప ఆత్మతో నింపబడి తర్వాత నేను ఇంకా ఎవ్వరికి కూడా నేనేమి చేయలేదు. చేసిన 3 రోజులు ఏం చేశాడు ఆయన? 3 రోజులు ఉపవాసం ఉన్నాడా లేదా? ఏం పోయినాయి ఆయనకి 3 రోజులు? ఏం పోయినాయి? భౌతిక సంబంధమైన నేత్రాలు మూయబడి ఆ చేసిన పాప పొరలన్నీ ఆ సూపు లేకుండా 3 రోజులు తర్వాత ఆయనకి మళ్ళా దేవుడు ఏమిచ్చాడు? ఏ కళ్ళు ఇచ్చాడు? ఆత్మీయమైన నేత్రాలు ఇచ్చాడు. కనుకనే మనం అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం కదా. దేని కొరకు చేయము?
నాకు ఆత్మీయ నేత్రాలు నీవిచ్చినందుకు ఆ, నీకు కృతజ్ఞత అని అనలేము కూడా. చాలామంది అనరు, మీరు అంటారేమో నాకు తెలుసు నాకు తెలియదు, కానీ నేను ప్రతి ప్రార్థన అంటాను ఆయన, మరి నిన్ను చూసే నేత్రాలు, నీ గ్రంథం చదువుకునే నేత్రాలు, నీతో నడిచే నేత్రాలు, మరి ఇన్ని కళ్ళు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఈ ఒకరోజు ఈరోజు చూసే భాగ్యాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. కొద్దిగా సేపు ఆయన గణపరుస్తూ ఉంటాను. కారణం ఏంటంటే దేవాది దేవుని యొక్క దర్శనం ఎరిగిన ఈయన అంతకుముందు ఎన్నో చేశాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. 3 రోజులు చేసినదంతా ఏంటంటే తనను తాను ఏం చేసుకున్నాడు, ఖాళీ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత అన్నాడు ఈ మాటలు, నేను ఇంకెవ్వరికి ఏం చేశాడు, నా హృదయంలో ఉన్నారనియు. చూడండి, ఎంత భక్తిపరుడు, ఎంత ప్రార్థనా వీరుడు, ఎంత దేవునితో కలిసి జీవించిన వాడు మనకి అర్థమవుతుంది అన్నమాట. కనుకని వాళ్ళలాగా మనము ఎంతగా బ్రతుకుతున్నాం, తినపోయినా ఉన్నా లేకపోయినా వాళ్ళు పరుగు ఆ దేశం ఈ దేశం తిరిగి అసలు దేశానికి పోయారు వాళ్ళు. కనుకని మనం ఆ అసలు దేశానికి, దేవుడు ఉండే ఆ పరలోక రాజ్యానికి, ఆ పట్టణానికి మనం వెళ్ళాలంటే మనము ప్రతి ఒక్కరము కూడా చేయాల్సింది ఏంటంటే, మనలో ఉన్న తిరుగుబాట్లు, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న దేవునికి విరోధమైంది ఏదైనా ఉందంటే గుర్తు చేసుకుని నిన్ను నువ్వే ఫలాంది ఉంది ప్రభు అని చెప్పి దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు ఎంతగానో సరి చేసేవాడుగా ఉంటాడు. మనం సత్యదాకా కూడా సరి చేసుకోవాలా వద్దా, అవసరం లేదా? ఎందుకని, కారణం ఏంటి చెప్పండి. జస్ట్ కొంచెం బయటికి వెళ్ళామంటే క్షణాలు తప్పిపోయే మన జీవితాలు. కనుకనే దేవాది దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి మనం ఈరోజు వరకు బ్రతికి బట్ట కడుతున్నామంటే అది నీ యొక్క ఇది కాదు, కానీ నాకు ఇది కాదు, కానీ దేవుడే మనల్ని ఏం చేశారు. అందుకని కొంతమంది ఏమంటారు, నేను చాలా పాపాలు చేసాం, ఆ దేవుని దగ్గరికి రాలేము అంటుంటారు. అయితే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడంటే, మన పాపాల గురించి అంటాడు. ఒక మాట చదవండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, 1:11లో ఏమంటున్నాడు, పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు అసహ్యము, నాకు ఎక్సమాయను, కోడెల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు, నా సన్నిధిని కనపడవలెనని నా ఆవరణములను త్రొక్కుటకు రమ్మన్నవాడెవడు? చూడండి, ఇక్కడ నా ఆవరణమును తొక్కటానికి రమ్మన్నవాడు. ఇప్పుడు కీర్తన గ్రంథంలో కూడా ఏమన్నాడు, నా దేవుని నా వాక్యాన్ని బోధించుటకు నీకేం అర్హత ఉంది అన్నాడు మమ్మల్ని కదా. వినటానికైనా అర్హత ఉందా? చదవండి ఒక మాట, అదే 1వ అధ్యాయంలో 17వ వచనమా 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదమును తీర్చుకుందాము. మీ పాపములో రక్తము వలె ఎర్రనమైనను అవి హిమము వలె తెల్లవగును, ఇంకా కెంపు వలె ఎర్రనమైనను అవి మీరు సమ్మతించి
నా మాట వినినెడల ఏమంటున్నాడు? భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించెదరు. ఎప్పుడు? ఆయన మాట ప్రకారం మనం నడిచినప్పుడు. ఇప్పుడు మన ముందు వెళ్ళిపోయిన భక్సింగ్ గారే కానీ, జాషువా డానియల్ గారు కానీ, యేసన్న గారు కానీ, అపోస్తులు కానీ, చాలామంది, దినకర్ గారు కానీ, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వీళ్ళంతా ఏం చేశారు? చెప్పండి. దేవునితో ఎలా ఎలా నడిచుంటారు? అప్పుడు ఆ మధ్య ఎబ్రోన్కి వెళ్ళినప్పుడు మాకు అన్న రూమ్ చూపిస్తానికి తీసుకెళ్ళినప్పుడు 18 గంటలు ప్రార్థన చేసేవాడు ఇదే రూమ్లో అని చెప్పారు. 18 గంటలు చేసేవాడంట. మరి మనము ఎన్ని గంటలు చేస్తూ ఉంటున్నాం కదా? గట్టిగా 1 గంట సేపు చేస్తే ఏమొస్తుంది? చెప్పాలా? చెప్పండమ్మా. గంట సేపు చేస్తే గంట కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట దాటిందంటే సోలిపోతారు. మళ్ళీ పాట ఏం పాడతారు? సోలిపోయేదను మనసా మా వల్ల కాదు మనసా. ఇంకేం చేయాలా? వండిన కొండకి వాల్చిన మంచానికి ఏం చేయాలా? పడిపోవాలంటే. దేవుడు అంటున్నాడు, సమ్మతించి మీరు నా మాట ఇంటే భూమి మీద మంచి పదార్థాలు, మంచి దీవెనలు మీరు అనుభవిస్తారు. ఈ రోజున మంచి దీవెనలు మనుషులకి రావట్లేదండి. కారణం ఏంటంటే ప్రార్థన లేదన్న. నాకు శోధన వచ్చింది. ఎందుకు వచ్చింది శోధన? ఎందుకు వచ్చింది? బస్ స్టాండ్ అవతల ఆర్టీసీ కాలనీ ఉంది. అక్కడ ఒక అక్కోళ్ళ ఇంటికి దేవుడు ప్రేరేపణ ప్రకారం వెళ్తే ఆ అక్కోడు వాళ్ళ ఇంటికి ఒక కిటికీ ఇక్కడ ఈ పక్కన ఉంటే అది ఇంకొక ఆయన ఎవరో వచ్చి జాతకం, చిలక జాతకం కూడా ఎవడు వచ్చాడు మరి. వాళ్ళు వచ్చాను, ఈ కిటికీ ఇక్కడ ఉన్నందువల్ల నీ శోధనమ్మా అన్నారంట. దాంతో వేసింది, తీసేసారు. సరే, నేను వెళ్ళినాక ఒక పాట పాడుకుని వాక్యం చెబుతాను. కర్మేలు చర్చికి, మన చర్చికి వెళ్తారు, కర్మేలు చర్చికి వెళ్తారు. ఒక వాక్యం పాట పాడినాక వాక్యం చదువుకుందాం, కుటుంబ ప్రార్థన. సాయంత్రం 7 అయింది కదా అంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూస్తున్నారు. నేనేమో ఆడంక చూస్తున్నా. ఏంటి రేటు చూస్తున్నారా ఏంటి అని చెప్పి నేను కూడా చూస్తే ఆ కిటికీ తీసిన కాడ ఉండే బైబిల్, పాటల పుస్తకాలు. ఏంట్రా అక్కడ పెట్టారు ఏంట్రా అంటే, మా అమ్మ చెప్పింది అటు నుంచి వస్తున్నాయి దయ్యాలు, అందుకని రాకుండా అక్కడ పెట్టాం, మీరేమని చెప్తే చెప్పేసి పాడితే పాడేసి వెళ్ళిపోండి అన్నాడు. అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా? చూడు మరి ప్రతి వారం ఆరాధించేవారు, బల్ల తీసుకునేవారు ఇట్లా చేస్తే ఇంకా మరి నామకార్థ క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ఇంకా నెల తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? 6 నెలలకు తీసుకునే వాళ్ళు, సంవత్సరానికి తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మా మేనగోళ్ళు ఉంది ఏలూరు, ఒకసారి పిలిపిస్తాను నేను. ఆ వంటది బాప్తీసం తీసుకున్నప్పుడే మాయా బల్ల తీసుకునేది. ఇంకా సత్య వరకు లేదు. సత్యనాకి ఎవడిస్తాడు? తీసుకెళ్ళి ఊరుపడి పెడతాడు. సత్యనాకి ఎవడు ఇస్తాడా? పర్లోకి ఇళ్ళకి ఇస్తాడు మాయాడు. అక్కడ పొయ్యి పెడతారా? గోధుమ పిండి ఉంటుందా? నేనేమైనా పిండి పిసుకమంటాడా? నీళ్ళు తెమ్మంటాడా? పాత్రతో అంటాడా? ఏం పిచ్చి పనులు చేస్తున్నావు అమ్మాయి నువ్వు అని అంటే, నీకు అసలు సేవకు వచ్చావు కానీ నీకేం తెలవదంది. సరే చెప్పు నువ్వంటే, నేను తీసిన రెఫరెన్స్లకి ఆమెకి అసలు పొందనే లేదు. ఎవరు చెప్పారు నీకు ఈ బోధని? మా పాస్టర్ గారు చెప్పారు. సరే నేను రాసిస్తున్నాను, ఈ రిఫరెన్స్ అన్నీ తీసుకెళ్ళి ఆయన చూపించంటే నాకు ఫోన్ చేయ తర్వాత అంటే, తర్వాత ఫోన్ చేసింది మాయ. ఆయన ఏమన్నాడంటే సంఘంతో చెప్పాడు, సంఘమా ఒకసారి వినండి, ఇదిగో ఏమో రాసుకొచ్చింది, ప్రతి వారం బల్ల పెట్టమని మీరు చెబితేనే నేను పెడతాను, లేకపోతే పెట్టనని అన్నాడంట. అది కూడా ఏ బల్ల? ఈ బల్ల కాదు. ఏ బల్ల? బేకరీలో తెచ్చే బల్ల అంటే బన్ను. అది తెచ్చి పవిత్రమైపోతే ప్రార్థన చేస్తే ఇంత పరిశుద్ధమా? చిత్తూరులో ఉంది ఆ ఫ్యాక్టరీ, ఆ బన్ను తయారు చేసేది. వాళ్ళు తొక్కుతూ ఉంటే చూస్తా గానుగులో చెమటలు గారి, చీముడి గారి, ఎన్ని రకాలుగా దాంట్లో గారదో మీకు తెలీదు, మాకు తెలుసు అవన్నీ, నేను తోలేను కాబట్టి. అది తెచ్చి ప్రార్థన చేస్తే పవిత్రం అయిపోయింది. యేసు ప్రభు శరీరం అది. ఇంకా వెనక్కి తిరిగి ఆలోచించకుండా
ఏం చేయవచ్చు? తినేయవచ్చు. చూసారా? ఇలాంటి బాధకులు భక్తులు ఎంతమంది లేరండి? అది ఎంత తప్పు అది. ఇప్పుడు పాత నిబంధన కాలంలో మన పితరులు ఎన్ని గంటలు ప్రార్థన చేసి తన స్వహస్తాలతో చేసి ఆ పెనం మీద కాల్చి తెచ్చి అక్కడ పెడుతున్నారు. అది కాదు వాళ్ళంతా ఏంటి ఏమైపోయింది? అంతా ప్యాషన్ భక్తి అయిపోయింది. ఏంటిదన్నా రెడీమేడ్ అయిపోయింది. అంటే కష్టపడాల్సిన పని లేదు కదా. ఇంకా వండే రోగులు కూడా వచ్చేసింది. కొనుక్కోండి, డబ్బులుంటే అయ్యే వండితే అయ్యే తెచ్చి మంచం మీద పెడతాయి, అయ్యే పనికి వెళ్తే అయ్యే డబ్బులు సంపాదించుకొస్తాయి, అన్నీ అయ్యే చేస్తాయి. మనం తింటాం, అవి కూడా తినిపిస్తాయి. ఇంకా మనం కూర్చున్న కాడి నుంచి లెగాల్సిన పని లేదు. ప్రభు వచ్చి కూడా వెళ్ళిపోతాడు. అవసరం లేక మనం ఎంత భక్తులు అండి మనం. కనుకని ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటే మనము ఎంత గొప్పవారం అండి. ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్ని విధాలుగా గొప్పవాళ్ళం మనం. ఆ గొప్పతనాన్ని ఏం చేసుకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం. కనుక ఉన్న కొద్దిమంది అయినా మనం దేవుని సన్నిధిలో మన యొక్క తప్పిదాలు ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక.